పోలియో నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా రోటరీ ఇంటర్నేషనల్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దాదాపు $4 బిలియన్ విరాళంగా అందజేశామని రోటరీ డిస్ట్రిక్ట్ 30/20 గవర్నర్ రావూరి సుబ్బారావు తెలిపారు. ఆదివారం గ్రేటర్ విశాఖ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలన కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా సంధ్యా మెరైన్ సహకారంతో రోటరీ సంధ్యా గోల్ఫ్ కప్ నిర్వహించారు. ఇందులో భాగంగా సేకరించిన 5 లక్షల రూపాయలను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావుకు అందజేశారు. ఈ సందర్భంగా రావూరి సుబ్బారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలియో ప్లస్ అని చెప్పారు. తాము కార్యక్రమం ప్రారంభించినటి నుంచి పోలియో కేసులను దాదాపు 99.9 తగ్గించగలిగామన్నారు. పోలియో నిర్మూలనపై తమ లక్ష్యం నెరవేరే వరకు కృషి చేస్తుంటామని తెలిపారు. ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు సమాజ అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రోటరీ నిరంతర సమాజ సేవకు ఇతోధిక సాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ పి నాగరాజు, బ్రహ్మానందం, చింతా నేతాజీ, శంకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. చివరిలో గోల్ఫ్ చైర్మన్ గుమ్ములూరి కృష్ణమూర్తి వందన సమర్పణ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ వాళ్ళు కండక్ట్ చేస్తున్న గోల్ఫ్ టోర్నమెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ వాళ్ళు ఈ గోల్ఫ్ టోర్నమెంట్ ద్వారా పోలియో ఎరాడికేషన్ కోసం ఫండ్ రైజ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజున రోటరీ ఫౌండేషన్కి పోలియో ఎరాడికేషన్ కోసం 5 lakhs ఫండ్ రైజ్ చేసి డొనేట్ చేస్తున్నారు. మన రోటరీ ద్వారా 1985లో స్టార్ట్ చేసిన పోలియో ఎరాడికేషన్ కోసం ఇనిషియేట్ చేసింది రోటరీ. అది ఇప్పటిదాకా కూడా ఆల్మోస్ట్ ఈ రోజున్న కన్వర్షన్ రేట్ ప్రకారం 17,000 crores రోటరీ సభ్యులు వరల్డ్ వైడ్గా కంట్రిబ్యూట్ చేసి పోలియోని వరల్డ్ వైడ్గా ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా 2 దేశాల్లో మాత్రమే ఉన్నది, అది కూడా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, మన నైబరింగ్ కంట్రీస్. ఆ నైబరింగ్ కంట్రీస్లో ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఇంకా ఫండ్స్ రైజ్ చేస్తూ పోలియోకి మనం సమకూరిస్తే ఆ పోలియో ఎరాడికేషన్ ఫేస్ ఆఫ్ ది ఎర్త్ రిమూవ్ చేయగలిగిన రోజునే మన పిల్లలు కానీ అందరూ సేఫ్గా ఉంటాము. దానిలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ వాళ్ళు ఒక వినూత్న కార్యక్రమంగా ఈరోజు గోల్ఫ్ టోర్నమెంటు సంధ్య, ఐ బిలీవ్ ఇట్ ఈస్ రోటరీ క్లబ్ ఆఫ్ సంధ్య గోల్ఫ్ క్లబ్ అని చెప్పేసి, గోల్ఫ్ టోర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేసి ఒక 5 లక్షలు సమకూర్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రోటరీ క్లబ్ ఆఫ్ ఇయర్ పోలియో ఎరాడికేషన్ గురించి ఫండ్ రైజింగ్ అండ్ ఆల్సో పబ్లిక్ ఇమేజ్ ప్రోగ్రామ్ని ఈ గోల్ఫ్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. రోటరీ 1985 నుంచి పోలియో నివారణ గురించి కృషి చేస్తూ ఉన్నారు. సుమారుగా 56,000 కోట్ల రూపాయలు రోటరీ వారి ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ని ఈ నివారణ కార్యక్రమానికి ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది. 123 దేశాల నుంచి ప్రస్తుతానికి ఇది 2 దేశాల్లో మాత్రమే పోలియో ఉంది. ఈ సంవత్సరం గత 12 మాసాలుగా ప్రపంచవ్యాప్తంగా 12 కేసులే ఉన్నాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే 2011లో భారతదేశంలో పోలియో లాస్ట్ కేసు జరిగింది. ఇంకా ఎందుకు మనం ఈ పోలియో నివారణకు డబ్బులు రేస్ చేయాలని అనుకుంటారు. కానీ రోటరీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ని నిర్మూలించాలి అనే కార్యక్రమం కాబట్టి ఈరోజు కూడా భారతదేశంలో గత 12 సంవత్సరాలుగా పోలియో లేకపోయినా ఇంకా మనం మన పిల్లలకు చుక్కలు వేస్తూ ఉన్నాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ పోలియో వైరస్ పోయిన తర్వాత అనౌన్స్ చేసే వరకు మనం చుక్కలు ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ ఆ ఖర్చులు అవుతూ ఉంది. We are all working for eradication of polio from the earth. We are having a tournament, a golf tournament for End Polio program andi. ఇది ఎండ్ పోలియో అంటే వి రేజ్ మనీ టు రోటరీ తరఫు నుంచి చేస్తున్నాం. ఇది వి రేజ్ మనీ ఫర్ ఎండింగ్ పోలియో. ఇప్పుడు ఓకే ఇది దిస్ హోల్ మనీ విల్ గో టువర్డ్స్ ఇరాడికేషన్ ఆఫ్ పోలియో. వ్యాక్సినేషన్ చాలా కావాలండి. ఇప్పుడు ఇండియాలో పోలియో లేదు అని అనుకుంటున్నారు. కాకపోతే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లో ఇంకా కేసెస్ ఉన్నాయి. అవి మన ఇండియాకి చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకు మన వ్యాక్సినేషన్స్ అవి ఇంకా చాలా ఏళ్ళు కంటిన్యూ అవ్వాలి. ఇప్పటికి ఇట్ హ్యాస్ టు కంటిన్యూ ఫర్ మోర్ దెన్ 5-6 years now. So our goal, Rotary's goal or the world's goal is to end polio from the face of the earth by 2026. That is our goal. అది దానికోసం మనం ఇంకా ఇప్పుడు కృషి చేయాలి. We have to vaccinate millions and millions of children throughout the world. దానికోసము మేము ఈరోజు
ఈ ఎండ్ పోలియో గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భంగా ఒక 5 లక్షలు రేస్ చేశామండి. 5 లక్షలు ఈరోజు మేము రోటరీకి డొనేట్ చేస్తున్నాము. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు దీనికి 2:1 మ్యాచ్ చేస్తారండి. అంటే మన 5 లక్షలు 15 లక్షలుగా మారి డొనేషన్ వస్తుందండి వాళ్ళకి, రోటరీ ఇంటర్నేషనల్కి. సో దాంతో ఆల్మోస్ట్ సుమారు 40,000 పిల్లలకి మనం వ్యాక్సినేషన్ చేయగలమండి. అది ఈరోజు. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.